చక్కగా ఊరిన పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలి. చూడండి ఇలా పొగలు పొగలు రావాలి అన్నంలో. వెల్లుల్లిపాయ వేసుకోవడం మాత్రం మస్ట్. నాన్ వెజ్ పచ్చడి అంటే మనందరికీ చాలా ఇష్టం. అందులో రొయ్యల పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు. సో ఇవాళ మనం రొయ్యల పచ్చడి చేసుకోవట్లేదు కానీ ఫిష్ పికిల్ చేసుకుందాము, చేపలతో పచ్చడి పెట్టుకుందాము. సో చాలా ఈజియెస్ట్ రెసిపీ, చాలా సింపుల్గా చూపిస్తాను. ఇది మా నాన్న స్పెషల్గా అడిగారు. మా నాన్న అంటే మీలో చాలామంది వాషప్ అనుకుంటారు, వాషప్ కాదు, మా సొంత నాన్న, నాకు జన్మనిచ్చిన నాన్న అనమాట. ఆయన అడిగారు నాకు ఫిష్ పికిల్ చేసి పెట్టు అని చెప్పి. సో ఫిష్ పికిల్ చేసుకోవడానికి బెస్ట్ ఫిష్ కొరమీన్ అనమాట. సో మీకు కొరమీన్ ఫిష్ తెచ్చుకుంటే బోన్స్ తక్కువ ఉంటాయి, పచ్చడి పెట్టుకోవడానికి పీస్ కూడా హార్డ్గా ఉంటుంది కాబట్టి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇవాళ మనము కొరమీన చేప వాడి ఫిష్ పికిల్ పెట్టుకుందాం, ఫిష్ పచ్చడి పెట్టుకుందాము. సో దీనికోసం నేను 2 ఫుల్ కొరమటలు తీసుకున్నాను. అప్రాక్సిమేట్గా 1900 గ్రామ్స్, 1915 గ్రామ్స్ వచ్చింది. సో దాన్ని స్కిన్లెస్, బోన్లెస్ చేస్తే ఫిలేస్లా చేసుకుంటే నాకు ఆల్మోస్ట్ 750 గ్రామ్స్ ఫిష్ వచ్చింది. కొరమీన్లో చెప్పాను కదా బొక్కలు చాలా తక్కువ ఉంటాయి, అంటే ముళ్ళులు తక్కువ ఉంటాయి. సో ఈ ఫిష్ అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది నాకు 2 ఫిషెస్కి 750 గ్రామ్స్ వచ్చిందని చెప్పాను కదా. దీన్ని మనం ఈక్వల్ సైజ్ పీసెస్లో కట్ చేసుకుందాము. పచ్చడి పెట్టుకునేటప్పుడైనా, కూర పెట్టుకునేటప్పుడైనా ఫిష్ ముక్కలు అన్నీ ఈక్వల్ సైజులో అనుకోండి, అన్నీ ఒకే టైం కుడుతాయి. సో మీరు షాప్లో అయినా కట్ చేసుకోవచ్చు, కాకపోతే ఐ ప్రిఫర్ నేనే కట్ చేసుకోవడం ఇష్టపడతాను కాబట్టి నేను ఇలానే తెచ్చుకున్నాను. సో ఎక్కడ దొరుకుతుంది అనకండి, చాలా చోట్ల ఎవరిని అడిగినా కానీ ఫిష్ నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. నేనైతే లులుమాల్లో కొనుక్కున్నాను. సో కొరమీన్కి ఈ పైన భాగం కొంచెం లావుగా ఉండిద్ది, తోక దగ్గరకు వచ్చారు సన్నగా అయిపోతుంది. సో చూసుకొని పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి. నేను ఈ సైజ్ పీసుల్లో కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కుక్ అయిన తర్వాత కొంచెం స్ట్రింక్ అవుతుంది, పచ్చడిలో పెట్టిన తర్వాత మరి కొంచెం చిన్నగా అయిపోతుంది ముక్క. సో ఈ సైజ్ పీసులు కట్ చేసుకుంటున్నాను నేను. లెంత్ ఒకటే కాదు, మీరు పీస్ లావు ఉన్న చోట కూడా కొంచెం ముక్క సైజ్ తగ్గించవచ్చు. ముక్క లావుగా ఉన్న చోట కొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను, ముక్క సన్నగా ఉన్న చోట కొంచెం ఫ్లాట్గా పెద్ద పీస్ కట్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి ఫ్రైయింగ్ అనేది పర్ఫెక్ట్ టైమింగ్లో అవుతుంది. సో ఈ విధంగా చేపలన్నింటినీ ఈ సైజు ముక్కల్లో కోసేసుకోండి. ఇలా ఈక్వల్ సైజుల్లో కట్ చేసుకున్న తర్వాత ఫిష్లో లైట్గా పసుపు, కొంచెం ఉప్పు చాలా కొంచెం వేసుకోండి. ఇక్కడ ముక్కలు మీరు చూసుకుంటే నేను నీట్గా కడిగిన తర్వాత డ్రై చేసుకున్నాను, ముక్కలకి ఎటువంటి తడి లేదు. సో ఇలా పెట్టుకోవాలన్నమాట మనం ఫిష్ పచ్చడి చేసేటప్పుడు, ఎటువంటి నీళ్లు లేకుండా జస్ట్ సాల్ట్, టర్మరిక్తో మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కల్ని పర్ఫెక్ట్గా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల ఈ పచ్చడికి కావాల్సిన మసాలా చేసుకుందాము. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్యాటీ ఫిష్ ఎప్పుడు వాడకూడదు. చాలామంది ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫిష్ వాడతారు పచ్చడి చేయడానికి. అలా చేసినప్పుడు పచ్చడి చాలా తొందరగా పాడైపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బొచ్చ, రవ్వ దొరుకుతాయి కదా, వాటిలలో ఫ్యాట్ కంటెంట్ ఒక్కోసారి చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటే మీరు పచ్చడి పెట్టుకోకండి, ఎందుకంటే ఫ్యాట్ అనేది చాలా తొందరగా మనకు ముక్క వాసన స్పాయిల్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఫ్యాట్ ఉన్న ఫిష్లో. సో అందుకని వీలైనంత వరకు తక్కువ ఫ్యాట్ ఉన్న ఫిష్ వాడుకోండి. బొచ్చ, రవ్వలతో కూడా పెట్టుకోవచ్చు, కానీ చాలా తక్కువ ఫ్యాట్ ఉన్న ఫిష్తో పెట్టుకోండి. కొరమీన్ చేపకు చూసుకుంటే మీకు అస్సలు కొవ్వు ఉండదు. సో ఇలా కొవ్వు లేని చేపలు అయితే మనకు పచ్చడికి బెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన స్పెషల్ మసాలా చేసుకుందాం చేతులు కడుక్కున్న తర్వాత. పచ్చళ్ళు అనగానే మనం కంపల్సరీగా వేసుకునేది ఆవాల పిండి, జీలకర్ర, మెంతుల పిండి. అలానే నాన్ వెజ్ కర్రీలు కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ అనగానే మనం గరం మసాలా చేసుకుంటాము. సో మనం ఈ పచ్చడి చేసుకునే మసాలా రెండింటి కాంబినేషన్లో ఉండాలన్నమాట. సో అందుకని ఒక చిన్న ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ అంత ఆవాలు, ఒక సగం చెంచా జీలకర్ర. ముందు వీటన్నిటిని వేసి లైట్గా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి లైట్గా వేగి వీటిలోని సువాసన బయటకు వచ్చిన తర్వాత వీటిలో మనం గరం మసాలాలు వేసుకుందాము, ఎందుకంటే గరం మసాలా చాలా తొందరగా వేగిపోతుంది. ధనియాలు కానీ, మెంతులు కానీ కొంచెం టైం పడితే. సో ముందు వేసేసుకున్నాను. వీటిని కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు వేయించండి. ఇక్కడ చూడండి, ధనియాలు చక్కగా వేగి లైట్గా టపటపా అని డ్యాన్స్ చేస్తున్నాయి. ఇలా అయ్యాయి అంటే అవి మంచిగా వేగుతున్నాయి అని అర్థం. ఇప్పుడు దీంట్లో ఒక 6 యాలకులు, ఒక 10 లవంగాలు వేసుకుంటున్నాను. లవంగాలు మంచి ఘాటిస్తాయి. అలానే చిన్న ముక్క చెక్క. సో ఇలా ఈ గరం మసాలాలు కూడా వేసుకొని చక్కగా వేయించుకోండి. లవంగాలు మీరు క్వాంటిటీ కావాలంటే కొంచెం తగ్గించుకోండి, కానీ నాన్ వెజ్ పిక్కుల్లో కొంచెం స్పైసీగా ఉండాలి. అది కారం నుంచి వచ్చే ఘాటు ఉండకూడదు అనమాట. ఆ గరం మసాలా ఘాటు అయితే చాలా బాగుండేది మనం తినేటప్పుడు. సో ఇలా గరం మసాలాలు కూడా వేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ పాటు వీటిని లైట్గా ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. ధనియాలు, ఈ గరం మసాలా అన్నీ పర్ఫెక్ట్గా వేగి చాలా తక్కువ మంటలో 4 to 5 మినిట్స్ వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మసాలాలు మాడిపోతాయి, అలా అవ్వకూడదు. చాలా లోయెస్ట్ మంటలో పెట్టి వేయించండి. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసి చల్లారి చేసుకుందాము. ఇలా గరం మసాలాలు ఎప్పుడైనా కానీ వేయించిన తర్వాత కంప్లీట్గా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే ఇవి ఒక ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. పచ్చడికి కావాల్సిన మసాలా చూస్తారు కదా, ఇప్పుడు ఈ ముక్కని వేయించుకోవాలి, చేప ముక్కల్ని. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ముక్కల్ని రబ్బర్లాగా, చిప్స్లా వేయించేస్తారు. సో ఎంత గట్టిగా ఉంటాయంటే అవి తినేటప్పుడు నోట్లో గుచ్చుకుంటే చిప్స్లా అవి చేసేస్తారు. అంత గట్టిగా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫిష్ పచ్చడి అనేది కొంచెం జ్యూసీగా, మాయిస్ట్గా ఉండాలి మనం తినేటప్పుడు. సో ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను 2 కప్స్ ఆయిల్ వాడుతున్నాను 750 గ్రామ్స్ ఫిష్కి.
రెసిపీ గురించి మీరు ఏం కంగారు పడకండి, కింద డిస్క్రిప్షన్లో ప్రాపర్ మెజర్మెంట్స్తో సహా హాఫ్ కేజీకి ఎంత కావాలో రాశాను. సో దాన్ని మీరు 2 టైమ్స్ తీసుకుంటే 1 కేజీకి వచ్చేసిద్ది. సో కింద డిస్క్రిప్షన్లో పర్ఫెక్ట్ రెసిపీ ఉంటుంది, కుదిరితే స్క్రీన్ పైన కూడా రాస్తాను. సో 750 గ్రామ్స్ ఫిష్ కోసం నేను 2 కప్స్ ఆయిల్ వాడుతున్నాను. ఈ ఆయిల్ని చక్కగా వేడి చేసుకోండి. మీడియం హాట్ వచ్చిన తర్వాత మనం చేప ముక్కల్ని జాగ్రత్తగా బ్యాచెస్ వైజ్ ఫ్రై చేసుకుందాము. ఒకేసారి ఇంత చేసుకోవాలి అంటే కొంచెం కష్టం అవుతుంది ఇలాంటి ప్యాన్లో. సో ఒక 2-3 బ్యాచెస్లో సరిపోయినంత ఫ్రై చేసుకోండి. మీరు కూడా ఇంట్లో చేసుకున్నప్పుడు చిన్న చిన్న బ్యాచెస్లో ఫ్రై చేసుకోండి. ఒకేసారి ముక్కలు ఎక్కువ వేసారనుకోండి, చేపలోంచి నీళ్ళు బయటకు వచ్చేసి ఫిష్ ఫ్రై అవ్వదు, ఉడుకుతుంది. అలా అవ్వకూడదు మనకి. సో అందుకని చిన్న చిన్న బ్యాచెస్లో ఫ్రై చేసుకుందాము. ముందైతే నూనె వేడి చేసుకుందాం. మన చేప ముక్కలు నూనె వేడికిపోయి రెడీగా ఉంది. సో ఒక్కొక్క పీస్ స్లోగా డ్రాప్ చేసుకుందాము ఆయిల్లో. స్లోగా నిదానంగా వేసుకోండి, ఒకేసారి ఎక్కువ వేయకండి. చాలామంది చాలా ఎక్కువ నూనెలో ఫ్రై చేసేస్తారు. ఆ నూనె మళ్ళీ మనం తర్వాత కూరల్లో వాడడానికి అంత బాగోదు. సో అందుకని పచ్చడికి ఎంత కావాలో అంత నూనె వేసుకొని దాంట్లోనే ఫ్రై చేసుకోండి. అప్పుడు ఆ నూనె అంతా మనం పచ్చడిలో వేసేయచ్చు, నూనె వేస్ట్ అవ్వదు మనకి. సో ఇలా ఈ విధంగా ప్యాన్లో పట్టినన్ని ముక్కలు వేసేసుకోండి. ముక్కల్ని వేయగానే కూడా ఇమీడియట్గా కలపడానికి ట్రై చేయకండి. దాన్ని 1-2 మినిట్స్ స్లోగా కుక్ అవ్వనివ్వండి. ఎప్పుడైతే ముక్క కుక్ అయ్యి దానికి కొంచెం స్ట్రెంత్ వస్తుందో అప్పుడు మనం అటు ఇటు తిప్పుకోవచ్చు. ఇప్పుడు నేను వేసి 2 నిమిషాలు అయింది, ఇప్పుడు దాకా కదపలేదు. సో ఇప్పుడు లైట్గా ముక్కల్ని అటు ఇటు తిప్పితే అవి విరిగిపోకుండా ఉంటాయి. చేప ముక్కలు మనందరికీ తెలుసు చాలా డెలికేట్గా ఉంటాయి. మనం చికెన్ మటన్ ఆడుకున్నట్టు చేపలను ఆడుకుంటే అవి పిప్పి అయిపోతాయి. సో అందుకని చేపలు చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి. సో ఒక 1-2 మినిట్స్ అయిన తర్వాత దీన్ని అన్ని పక్కలా తిప్పి కాల్చుకోండి. సో మీకు 5-7 మినిట్స్లో పర్ఫెక్ట్గా ఫిష్ అనేది ఫ్రై అయిపోతుంది. చూపిస్తాను ఎంతవరకు ఫ్రై చేసుకోవాలని. అంతకంటే ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వీటిని మరో 3 నిమిషాల పాటు అన్ని పక్కలా తిప్పి కాల్చుకోండి. నేను ముక్కలు వేసి ఆల్మోస్ట్ 6.5 మినిట్స్ అయింది. ఇప్పుడు చూడండి ఇలా ఈ రంగులోకి మారాయి. సో ఈ రంగులోకి మారితే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ముక్క. యాక్చువల్లీ చేప 1-2 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది, కాకపోతే కొంచెం మాయిశ్చర్ తీయడానికి కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేస్తాము. సో ఈ స్టేజ్ వరకు ఫ్రై చేసుకోండి, ఇంతకంటే ఎక్కువైతే అస్సలు అవసరం లేదు. సో ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేసుకుందాము. సో ఒక డ్రై బౌల్లోకి తీసుకోండి, ఎందుకంటే ఈ బౌల్లోనే మనం పచ్చడి ఫినిష్ చేస్తాం కాబట్టి బౌల్కి ఏమైనా తడి లేకుండా జాగ్రత్తగా తుడిచేసుకోండి. సో ఇదే విధంగా రెండో బ్యాచ్ని కూడా ఫ్రై చేసేసుకుందాం ఇదే నూనెలో. ముక్కలు అటుపక్క ఫ్రై అవుతున్నాయి కదా, మన మసాలాలు కంప్లీట్గా చల్లారిపోయి దీన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. చాలా బ్యూటిఫుల్ అరోమా వస్తుంది. మరీ దగ్గర పెట్టి పీల్చుకోకండి, ముక్కలో పోతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకుని దాన్ని ఒక బౌల్లో తీసేసుకోండి. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇలా రెండో బ్యాచ్ని కూడా చక్కగా ఫ్రై చేసి తీసి బౌల్లో పెట్టేసుకుందాము. ఈ ముక్కలతో ప్రాబ్లం ఏంటంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, పచ్చడి కంటే ముందు ఉత్తిగా తినేస్తాము. సో జాగ్రత్తగా అన్ని ముక్కల్ని తీసేయండి బయటికి. నాన్ వెజ్ పచ్చడి మెయిన్గా పాడవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ కల్ప్రిట్ ఈ గార్లికే అనమాట. ఈ గార్లిక్ పైన ఒక్కొక్కసారి కొంచెం లైట్గా మౌల్డ్ వచ్చినట్టు పైన గార్లిక్ పైన లైట్గా నల్లగా అవుతుంది కదా, ఆ మౌల్డ్ వల్ల కూడా పచ్చళ్ళు పాడైపోతాయి. సో అందుకని ఇలా లైట్గా ఒక్కసారి నూనెలో వేసామనుకోండి, ఆ వేడెక్కిపోయి దాంట్లో ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది. అలానే ఇందులో పచ్చిమిరకాయలు, 1/2 కప్ అంతా అల్లం వెల్లుల్లి ముద్ద, 1/2 స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా కుక్ చేసుకోండి నూనెలో. మీకు గుజ్జు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె కొంచెం ఎక్కువ వేసారనుకోండి, మీకు గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. సో మీ చాయిస్ అనమాట. మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె కొంచెం పెంచారనుకోండి, గ్రేవీ ఆటోమేటిక్గా ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు ఇందులో కరివేపాకు మాత్రం కొంచెం గట్టిగా వేసుకోండి. కరివేపాకు, మిరియాలు ఇవి నీచు వాసనని కట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మనకి. సో కరివేపాకు వేసేసుకుందాం నూనెలో. మనకి ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, అందులో పచ్చివాసన లేదు అన్నట్టు అనిపించింది అనుకోండి, అప్పుడు మనం స్టవ్ ఆపేద్దాము. ఎందుకంటే అల్లం వెల్లుల్లి ముద్ద ఒక్కోసారి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మనకు అలా అస్సలు అవ్వకూడదు. సో చూడండి ఇది కుక్ అయిపోయి పర్ఫెక్ట్గా కరివేపాకు అంతా వేగిపోయి. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం. మన తాలింపు అనుకోండి ఏదన్నా అనుకోండి, ఇటు పక్క పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంది. దానికి కొంచెం చల్లార్చుకుందాము. ఇటుపక్క ముక్కలకి మనం మసాలా, ఉప్పు, కారం అన్నీ పట్టించి పెట్టుకుందాము. సో ఫ్రై చేసుకున్న ముక్కల్లో 1 కప్ అంత కారం, మీరు పచ్చడి కారం వాడుకోండి, మంచి రంగు ఇచ్చే కారాన్ని. కారం తక్కువ ఉండాలి కానీ రంగు పర్ఫెక్ట్గా రావాలి. 1 కప్పు కారం వేసుకొని దీంట్లో 1/3 కప్ సాల్ట్ వేసుకోండి. అలానే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, ధనియాలు, గరం మసాలా అదంతా వేసేసుకుందాము. ఇందులోనే మనకు మెంతులు అన్నీ ఉన్నాయి. సో మన పచ్చడి మసాలా లాంటిది ఇది. మనం తాలింపు వేసే ముందే ముక్కలకు ఒకసారి లైట్గా పట్టించేద్దాం. ముక్కలకి మనం మసాలా పర్ఫెక్ట్గా పట్టించిన తర్వాత
దీంట్లో నూనె, వెల్లుల్లి, అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. సో ఆ నూనెతో సహా మొత్తం వేసేసుకోండి. చూడండి ఇప్పుడు ఈ మసాలా, నూనె, చేపలు అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలా కలిపేసుకోండి. ఉప్పు మనం ఎప్పుడైనా నెక్స్ట్ డే పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సేమ్ డే అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ముక్క అనేది ఉప్పు ఆ మసాలా అన్నింటినీ పీల్చుకోవడానికి కాస్త టైం పడుతుంది. సో ఒక 1/3 కప్ వేసి ఏమైనా కావాలి అంటే నెక్స్ట్ డే ఒక స్పూన్ అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మన బ్యూటిఫుల్ ఫిష్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంత సింపుల్ అనుకుంటున్నారా? దీంట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మిస్ చేసాం మనము, అది నిమ్మరసం అనమాట. నిమ్మరసం వేసుకుంటారు, కొంతమంది చింతపండు గుజ్జు వేసుకుంటారు. సో ఒక్కో స్టైల్లో చేస్తారు. నేను చేసే స్టైల్లో, నాకు ఇష్టమైన స్టైల్లో కంపల్సరీగా నిమ్మకాయ రసం వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. సో దీన్ని కొంచెం చల్లార్చుకున్న తర్వాత మనం దీంట్లో నిమ్మరసం కలుపుకుందాము. సో ఇక్కడ చూసుకుంటే ఒక 1/2 కప్ అంతా నిమ్మరసం రెడీగా ఉంది. నిమ్మరసం మనకి టేస్ట్ని పెంచుతుంది, అలానే పచ్చడి నిల్వ ఉంచడానికి. ఎందుకంటే యాసిడ్, సాల్ట్ మనకి ప్రిజర్వేటివ్స్లా పనిచేస్తాయి అనమాట. దీనివల్ల టేస్ట్ చాలా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. మీరు ఇది టేస్ట్ చేయండి, దీని తర్వాత నిమ్మరసం వేసిన తర్వాత టేస్ట్ చేయండి, మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇది కొంచెం చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్ అంతా నిమ్మరసం. ఎటువంటి గింజలు లేకుండా రసం సపరేట్ చేసుకోండి. సో నిమ్మరసం వేసి ఒక్కసారి పర్ఫెక్ట్గా కలిపేసుకుందాం. సో పచ్చడి వాసన చూసే నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది. ఒక్కసారి టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసిన స్పూన్ మళ్ళీ పచ్చడిలో పెట్టకండి, పచ్చడి పాడైపోతుంది. ఫ్రెష్గా ఉన్న పచ్చడి చాలా క్రేజీగా అని. కాకపోతే నాన్ వెజ్ పచ్చళ్ళు ఎప్పుడన్నా ఒక 4 to 6 అవర్స్ మినిమం ఊరాలి. ఆ జ్యూసెస్ అన్నీ అది పీల్చుకొని నూనె సపరేట్ అయిన తర్వాతే మనం మిగిలిన చేంజెస్ ఏమైనా కావాలి అంటే అప్పుడు చేసుకుందాము. సో ఇప్పుడు చూడండి, మీకు ఇంకా నూనె సపరేట్ అవ్వలేదు. ఒక 4-5 అవర్స్ తర్వాత చూపిస్తాను. నా నోట్లో లాలాజలం ఆగట్లేదు. సో ఒక 4-5 అవర్స్ తర్వాత చూపిస్తాను. అప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి పర్ఫెక్ట్గా నూనె బయటకు వచ్చి ముక్కలు కిందకి వెళ్తాయి. అప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. చక్కగా ఊరిన పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలి. చూడండి ఇలా పొగలు రావాలి అన్నంలో. వెల్లుల్లిపాయ వేసుకోవడం మాత్రం మస్ట్. ముక్కని తీసి పక్కన పెట్టాలి, ఈ గుజ్జుతో అన్నాన్ని కలుపుకోవాలి. చెప్పాను కదా, వెల్లుల్లి మాత్రం కంపల్సరీగా ఉండాలి పచ్చడిలో. పచ్చడి ఫుల్ టేస్ట్ తెలియాలంటే మాత్రం నాకు నోట్లో నీళ్ళు ఆగట్లేదు. ఒక వెల్లుల్లి ముక్క, ఒక చిన్న చేప ముక్క కలుపుకొని ఫస్ట్ ముద్దలో ఉండాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ ఫుల్గా తెలుస్తుంది. నాన్ వెజ్ పచ్చడి మజా ఏ పచ్చడి కొట్టదు, అంత టేస్టీగా ఉంటాయి. ముక్క కూడా చాలా ఎక్కువగా క్రిస్పీగా ఫ్రై చేసుకోకూడదు, ఇలా మీడియంగా ఉండాలి. పచ్చడి చేసినప్పుడు ఒక టిప్ ఏంటంటే, మీకు పచ్చడి పెట్టుకున్న తర్వాత ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే కొంచెం పెరుగన్నం తీసుకోండి. పెరుగన్నంలో తీసుకొని దాంట్లో మీరు చేసిన పచ్చడి వేసుకొని తినండి. మీకు ఎటువంటి సాల్ట్ అవసరం పడట్లేదు పెరుగన్నంలో అనిపిస్తే పర్ఫెక్ట్గా సరిపోయింది పచ్చడిలో అని అర్థం. లేదు ఇంకొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోండి. వైట్ రైస్లో తింటే ఒక్కొక్కసారి సరిపోయినట్టు అనిపిస్తుంది, కానీ పచ్చళ్ళు పాడైపోతాయి. ఎందుకంటే సాల్ట్ పర్ఫెక్ట్గా ఉండనప్పుడు అలా పచ్చళ్ళు పాడైపోయే ఛాన్స్ ఉంటాయి. అదే మీరు పెరుగన్నంలో తినారనుకోండి పర్ఫెక్ట్గా టేస్ట్ అర్థమైపోతుంది, సాల్టీనెస్ కూడా అర్థమవుతుంది. సో చూసారుగా, చాలా సింపుల్ పచ్చడి. తప్పకుండా చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయండి. మీరు ఎప్పుడు నాన్ వెజ్ పచ్చడి చేసినా వాటిని కంపల్సరీగా ఇలాంటి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. సో ఆయిల్ రాలేదని కంగారు పడకండి. ఆయిల్ రావడానికి 1 to 2 days టైం పడుతుంది. మీరు ఒక్కసారి ఇలా పొడుగు జార్లోకి వేస్తారనుకోండి, ఇక్కడ ఉంది కదా ఈ నూనె అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని కదపకుండా ఒక 1 day ఇలా పెట్టేశారనుకోండి, మీకు చక్కగా పైన మంచిగా ముక్కలు మునిగేంత వరకు నూనె వస్తుంది. సో మెజర్మెంట్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, తప్పకుండా ఫాలో అవ్వండి. అంతకంటే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. సో చెప్పిన మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా చేయండి, మీ పచ్చడి అదిరిపోతుంది. ఇలాంటి నాన్ వెజ్ పచ్చడి చేసినప్పుడు జనరల్గా ఒక 2-3 days తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలో అంతంతే వాడుకోండి. ఎందుకంటే మనం పచ్చడి ఎన్ని రోజులు తింటామో మనకు కూడా తెలియదు కాబట్టి. సో షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండడానికి ఫ్రిడ్జ్లో పడేసారనుకోండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ కొర్రమీను పచ్చడి.